జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దిగో తండ్రి, ఈ ప్రభు దినంలో మరి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మరి తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. విన్న మాటలు విని విడిచిపెట్టకుండా నీ రాజ్యమునకు బాటలు వేసుకునే ధన్యత మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒక హిస్టరీ అనేది ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఏముంటుంది? ఒక హిస్టరీ, ఒక చరిత్ర అనేది నువ్వు లిఖించుకోవాలి, నువ్వు రాయించుకోవాలి. అది ఇప్పుడు చరిత్రలోనికి వెళ్తే అలెగ్జాండర్ చూసినట్లయితే కొన్ని రాజ్యాలు అలెగ్జాండర్ పేరు చెబితేనే వణికిపోయేటి. అటువంటి ధీరుడు, వీరుడు. అంటే ఎందుకంత వీరత్వము అన్నప్పుడు అతనికి ఉన్నటువంటి బలశాలి, అతనికి ఉన్నటువంటి ధైర్యం, అతనికి ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప జ్ఞానాన్ని బట్టి అతను ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించినాడు. మరి నువ్వే విజయం సాధించుతున్నావు? ఇప్పుడు మనం చెప్తుంటాం, స్కూల్లో కూడా అశోకుడు చెట్లు నాటించను, ఆయన పేరు కూడా చెప్తాం. మహాత్మా గాంధీ, ఆయన పేరు కూడా చెప్తాం. గాంధీ గారి గురించి, గాంధీ తాత గురించి. అంటే నేడు వీరందరికీ ఒక హిస్టరీ క్రియేట్ చేసుకున్నారు. వీటన్నిటికీ అన్నంగా గొప్ప ఏంటి అంటే, హిస్టరీలకే హిస్టరీ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు. అంటే వీళ్ళన్నా చాలా కాలం బ్రతికినారు, కానీ యేసుక్రీస్తు బ్రతికింది 33.5 సంవత్సరం. 33.5 సంవత్సరమే బ్రతికింది. కానీ ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసినాడు? నేడు కాలాన్ని లెక్కించాలన్నా ఎవరితో లెక్కించాలా? క్రీస్తుతోనే. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. ఇంకా వేరేదంతా ఏదంతా కూడా చేసేదానికి వీలే. కాలాన్ని లెక్కించాలన్నా క్రీస్తుతోనే చూడండి. అది ఒక హిస్టరీ అంటే. అలాంటి గుర్తింపు తెచ్చుకోవాలి, అలాంటి బ్రతకాలి. నువ్వు బ్రతికిన కొద్ది రోజులైనా నీ బ్రతుకు ఎలా ఉండాలా? ఆదర్శవంతంగా ఉండాలా. స్వాతంత్ర్యము తెచ్చింది ఎవరు అన్నప్పుడు ఎవరేం చెప్తారు కరెక్ట్గా? మహాత్మా గాంధీ. చూసినారా? అనేకులు ఉన్నారు. స్వాతంత్ర్యం తీసుకురావడానికి పోరాటం చేసిన యోధులు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ ఒక హిస్టరీ ఉంది, ఒక గుర్తింపు ఉంది. మరి నీకేం గుర్తింపు ఉంది? లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుకు ఒక గుర్తింపు ఉంది. నేను ఈ లోకంలో ఉన్న వారిని రక్షించడానికి, నశించిపోయిన వారిని వెదికి రక్షించేదానికి ఈ లోకానికి వచ్చినా, నేను మరణించేనా వాళ్ళని నిత్య జీవానికి తీసుకుపోతా. యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్ష్యం. ఆయన హిస్టరీ ఉంది. మరి మన హిస్టరీ ఎక్కడుంది? మనకున్న పేరు ఎక్కడుంది? మనకున్న గుర్తింపు ఎక్కడుంది? నువ్వు ఎవరి కోసం పుట్టావు? ఏం పనులు చేస్తున్నావు? ఎవరిలో బ్రతుకుతున్నావు? ఏం పనులు చేసి జీవిస్తున్నావు అన్నప్పుడు లోకం కోసం బ్రతుకుతున్నా, లోకంలో ఉన్న వాటి కోసం బ్రతుకుతున్నా, నా కోసం బ్రతుకుతున్నా, కుటుంబం కోసం బ్రతుకుతున్నా, పిల్లల కోసం బ్రతుకుతున్నా, ఇవే మహానుభావులుగా బ్రతకాలని లేదా? దేవుని రాజ్యం సంపాదించుకోవాలని బ్రతకాలని లేదా? ప్రార్థన చేసేటప్పుడు కూడా, తండ్రి నా కుటుంబాన్ని కాపాడు, నా పిల్లలను కాపాడు, నా కుమారునికి ఉద్యోగం రావాలా, నా కుమార్తెకు మంచి వివాహం కావాలా,
మేము మరణించిన తర్వాత పరలోకం వెళ్ళే మార్గం చూపించు తండ్రి అని ప్రార్థించే వాళ్ళు ఎవరున్నారయ్యా? ఈ లోకంలో బ్రతకడానికి నువ్వు అన్నీ కావాలి, కానీ నువ్వు మరణించిన తర్వాత నీకు నిత్య జీవం వద్దా? నీ హిస్టరీ క్రియేట్ చేసుకోవాల్సింది ఎక్కడా? పరలోకంలో. పరలోకం కోసం కష్టపడు. ఒక మాట అన్నాడు ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రికలో. అంటే మనం ముందుగా ఎందుకు వచ్చినామంటే ఒక మాట అన్నాడు. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపాతిశయమునకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను క్రీస్తులో మనల్ని కూడా ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. ఇది హిస్టరీ. నువ్వు కూడా ఎట్ట బ్రతకాలా? క్రీస్తు కోసం క్రీస్తు ఏ విధంగా అయితే బ్రతికినాడో అదే విధంగా నువ్వు కూడా బ్రతకాలా. క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు మంచిగా బ్రతకాలని, మంచి కార్యాలు చేయాలని, మంచిగా ఆలోచించాలని, ఇతరుల పట్ల ద్వేషం లేకుండా, ద్వేషించకుండా, ఆశించకుండా బ్రతకాలని. యేసుక్రీస్తు బ్రతికిన 33.5 సంవత్సరంలో ఆశించలే, ద్వేషించలే, బ్రతికినాడు. ఏది ఆశించలే, లోక సంబంధమైనవి ఏవి ఆశించలే. తన మరణంలో కూడా ఆశించలే నేను బ్రతకాలా అని. తన ప్రాణంను నిలబెట్టుకోవాలని ఆలోచించలే. ప్రాణాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన కూడా ఆయనకు రాలే. పోతే పోని, నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి కదా నేను వచ్చింది అన్నాడు. మరి నువ్వు అంటావా? ఎవరైనా ఈ ఊర్లోకి రావద్దని ఒక ఏదన్నా బోర్డు బాతినారనుకో, ఆ ఊర్లోకి ఏ ఊరు పెట్టరు, ఏ పాస్టర్ కూడా పెట్టాడు. పోతే కొడతారు. చూడెట్టుందో. మొన్న ప్రవీణ్ ప్రగడాల అన్నగారిని అంత ఘోరంగా చంపినారు. కానీ చంపినా కానీ ఆయన ఏమన్నా భయపడినాడు అప్పట్లో? అంటే ఆయన మెసేజే చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆయన యొక్క హిస్టరీ కొట్టి చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఆయన దేవుని సేవ ఎంత చేసినాడని. మరి నువ్వు కూడా అలాగే బ్రతకాలి కదా. భక్తులను చూసి మనం కూడా ఏం చేయాలా? మారాలా. మనము కూడా మాదిరికరంగా బ్రతకాలా. క్రీస్తు ఏ విధంగా అయితే మనకు మార్గాన్ని చూపించినాడో ఆ మార్గాన్ని మనం కూడా ఎన్నుకోవాలా. ప్రయాసపడాలా, శ్రమపడాలా, కష్టపడాలా. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రభువు పనిలో పెట్టాలి. మన ఇష్టాలను నెరవేర్చుకోవడం కాదు, తండ్రికి ఏ ఇష్టమైతే ఉందో దానిని ముందుగా నెరవేర్చేటట్టు ఉండాలి. అందుకే మనకు ఎట్లంటే ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మనకు ఉచితంగా అనుగ్రహించినాడు ఈ యొక్క ప్రాణం. ఈ యొక్క ప్రాణంతో ఏం తేవాలా? కృపా మహిమకు కీర్తి కలగాల. నీ బ్రతికే బ్రతుకు ఆదర్శవంతంగా బ్రతకాలా. ఆదర్శవంతంగా బ్రతకాల. దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై నిన్ను ఏర్పరచుకున్నాడు. తండ్రికి కుమారులుగా బ్రతకాలని ఆయన ఆలోచన. నువ్వు ఒక హిస్టరీ క్రియేట్ చేస్తావని నిన్ను పుట్టించినాడు. శాస్త్రవేత్తలు అనుకుంటున్నాం, మంచి హిస్టరీ, పోనీ పలాంది కనుగొన్నాడంటే ఆయనది ఒక హిస్టరీ ఉంటుంది. మరి నువ్వేం కనుగొన్నావు? నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వే దాంట్లో నువ్వు హిస్టరీని క్రియేట్ చేసుకున్నావు? దేంట్లో ఉంది నీ హిస్టరీ? నీ చరిత్ర ఎక్కడుంది? అందుకే
ఈ లోకంలో నువ్వు బ్రతికి ఎట్టుండాలంటే ఒక హిస్టరీగా ఉండాలా, ఒక మిస్టరీగా మారద్దు, హిస్టరీగా ఉండాలా. బా ఏమి హిస్టరీ రిపీట్ చేసిపోయినారా. వానికంటూ ఒక గుర్తింపు అనేది ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో బ్రతికిన 33.5 సంవత్సరంలో శాస్త్రులకు, పరిచయులకు, సద్దుకయులకు, ఆనాడు ఉన్న యూదులకు వణుకు. యేసుక్రీస్తు మాట అంటేనే వణుకు, భయం. ఏం చెబుతాడో, ఏం మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో, ఈయన నోట నుండి ఏమొస్తుందో భయం. అట్ట పుట్టియాల భయం. మాట అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పినది మీరెరుగరా. దేవుడు ఎవరిని కూడా ముందుగా విసర్జించలే, మర్చిపోయేవాడు కాదు దేవుడు. మనలను కూడా దేవుడు మర్చిపోడు, ఎప్పుడు జ్ఞాపకంలోనే ఉంటాం. కుమారులుగా, కుమార్తెలుగా, తన పిల్లలుగా, తన ప్రజలుగా, తన ఇష్టాలను నెరవేర్చేవారిగా. అంటే తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. విసర్జించాడు దేవుడు ఎప్పుడు విసర్జించాడు, వ్యాజ్యం ఆడాడు. ఎందుకంటే నా పిల్లలు, నా కుటుంబం, నా పిల్లలు, నా కుటుంబం. అందుకే నా కుటుంబాన్ని నేను విసర్జించాను. ఎందుకు విసర్జించుతాడు చెప్పండి? ఇప్పుడు తల్లిదండ్రులైనా మర్చిపోతారు పిల్లలను, దేవుడెప్పుడు మర్చిపోడు. ఎందుకంటే దేవునికి నువ్వంటే ఎంత ఇష్టం, దేవునికి నువ్వు కావాలి, నీతో ఒక హిస్టరీని రిపీట్ చేయాలి. దిగో పలానా వాడు దేవుని సేవ అంటే భయం లేకుండా బ్రతికినాడు రా. మృతి పొందిన మృతులు ధన్యులు. దేవుని యందు మృతి పొందిన మృతులు ధన్యులు. రాయి సమాధి మీద. అది హిస్టరీ అంటే. దేవుని కోసం, దేవుని పని అంటే దేవుని ధిక్కరించే వారి మీదికి సింహంలా మాట్లాడినారా. ఓ మాట అన్నాడు ఇర్మియా గ్రంథంలో, ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4వ వచనం 5వ వచనం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నిర్మించినాడు. బ్రతకాలయా, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించినాడు. ఎప్పుడు? గర్భంలో ఉండగానే. నిన్ను రూపింపక మునిపే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. నన్ను దేవుడు చూసినాడు. దేవునికి తెలీదా? పౌలు ఎలాంటి వాడు దేవునికి తెలీదా? ఎంత ఘోరమైనటువంటి పాపాలు చేసేవాడు తెలీదా? సమాజ మందిరంలో సువార్త పరిచర్య చేసేవాళ్ళని ఇగ్గుకొని వచ్చి రోడ్ల మీద వేసి కొట్టేవాడు. అటువంటి క్రూరుడు మారలేదా? మార్పు చెందలేదా? అంటే దేవుని మాట వింటే, దేవుని మాటకు లోబడితే ఎలాంటి అద్భుతాలైనా చేస్తాడు దేవుడు, ఎలాంటి హిస్టరీలైనా చేపిస్తాడు దేవుడు. అటువంటి అంత ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి పాపంలో నుండి పౌలును బయటికి తీయలేదా? స్వార్థ పని ఎవరు చేస్తేనే కానీ సమాజ మందిరంలో నుంచి ఈడ్చుకొని వచ్చి కొట్టేవాడు. మరి దానియేలును ఆ యొక్క అగ్నిలో వేసినా కానీ వాళ్ళు మేము ముఖం ప్రార్థించాం, సంపుతావా సంపు,
రాజు మారలేదా? రాజు మారు మనసు నందలేదా? హిస్టరీ చూసుకో. దానియేలు ఒక హిస్టరీ. నువ్వెన్ని చెప్పినా ఆ బొమ్మకు మేము మొక్కము, ఆ బొమ్మకు మేము మొక్కము. ఒక హిస్టరీ. ఎప్పుడైనా చదువుకో దానియేలు గ్రంథంది. నెబుకద్నెజరు గురించి చూసుకో, ఎంత క్రూరుడో. సింహాల బోన్లో వేసినాడు, సింహాలు చంపినాయా? అగ్నిలో వేసినాడు. ఇలా ముగ్గురిని వేసింటే నాలుగో వాడు లేడా? కనపరాలేదా నెబుకద్నెజరుకు? అంటే ఈనాడు మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా ఒక హిస్టరీ, ఒక మిస్టరీ. నువ్వు హిస్టరీని క్రియేట్ చేయాలి. నువ్వు మిస్టరీగా మారిపోకూడదు, క్వశ్చన్ మార్క్గా మారిపోకూడదు. నీకంటూ ఒకటి రాసుకొని పోయేటట్టు ఉండాలి. గొప్పగా ఉండాలి నీ బ్రతుకు. ఇప్పుడు దావీదు వంశం అంటే చూడు ఎంత గొప్పగా ఉంది. దావీదు వంశం అంటే పోనీ కొర్నేలిని చూసినారా? ఎలాంటి వాడు? 100 మందికి అధికారి అయినా శతాధిపతి. అంటే 100 మంది పని వాళ్ళు ఆయన దగ్గర పని చేస్తున్నా ఆయన ఎలాంటి గర్వం అనేది ఆయనకు లేదు. ఆయన యొక్క ప్రార్థన ఎక్కడా? దేవుని సముఖంలో నిలబడింది. కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది. ఒక హిస్టరీ. ఒక యోబు ఉన్నాడు. యోబును చూసినారా? ఎవరు చెప్పినారు యోబు గారి గురించి? దేవుడే ఒక మంచి సాక్ష్యం చెప్పినాడు. యోబు లాంటి వాడు భూమి మీద లేడు. దేవుడే సాక్ష్యం చెప్పినాడు. ఆయనది ఒక మంచి హిస్టరీ. చెడుతనాన్ని విసర్జించినాడు యోబు. లోకాశలన్నీ విడిచిపెట్టినాడు. తన పిల్లల కోసం చీకటితోనే ప్రార్థించేవాడు. ప్రతిరోజు బలులు అర్పించేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినాడు. అందుకే బైబిల్లో దేవుడే ఆయన గురించి సాక్ష్యం చెప్పినాడు. ఓ మంచి హిస్టరీ. మరి నీ గురించి ఎవరు చెప్తారు సాక్ష్యం? నీ హిస్టరీ ఏంది? నీ చరిత్ర ఏంటి? నీ చరిత్ర. నేడు మనం చూసినట్లయితే మానవ దేహం, ఈ దేహాన్ని ఇచ్చిన తర్వాత మన చరిత్ర ఎట్లుంది? చెత్తలాగా ఉంటుంది. బ్రతుకుతున్నాం కదా, మన ఇష్టం, ఎలాగైనా బ్రతుకుదాం. లోకానుసారంగా బ్రతకాలంతే, పరలోకానుసారంగా కాదు. ఆనాడు ఉన్న శిష్యులందరూ కూడా మాకు ఈ లోకం శాశ్వతము కాదు, మేము మరణించిన తర్వాత పరలోకమే మాకు శాశ్వతం. అందుకే వారి పేర్లు ఎక్కడున్నాయి? హిస్టరీలో, ఒక చరిత్రలో వ్రాయబడ్డాయి, ఒక హిస్టరీగా మిగిలిపోయినాయి. నిజంగా ఎంతోమంది త్యాగము వలన మన దగ్గరికి బైబిల్ వచ్చింది. వారి త్యాగానికి మనం ఇస్తున్న బహుమానం ఏంటి అంటే నరకానికి పోవడమే. మనం ఇచ్చే బహుమానం ఏంటి? నరకానికి పోవడమే. వాళ్ళ త్యాగాలకు ఫలితంగా మనమే ఎలా ఉండాలా? నిత్య జీవం కోసం ప్రయాసపడు, కష్టపడు, పాటుపడు. లోకం కోసం కాదు, పరలోకం కోసం. ఇవి మంచి హిస్టరీ కావాలంటే యోబును చూడు. పోను ఆనాడు జలప్రలయంలో దేవుని మాట విన్నటువంటి నోవాహును చూడు. అగ్నిగంధకాలతో కాల్చేటప్పుడు లోతును చూడు. వాళ్ళ కుటుంబాలను చూడు. హిస్టరీలుగా లేవా? నీకంటూ ఒక హిస్టరీ ఉండాలా. తల్లి గర్భములో రూపింపక మునిపే నిన్ను అరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించిన. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అందుకు అయ్యా ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదే అనేను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు,
నేను నిన్ను పంపు వారందరి వద్దకు నీవు పోవలను, నేను ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలెను. నాయనా, నువ్వు చిన్నపిల్లోని కానీ చెప్పొద్దు. నేను ఏ మాట అయితే చెబుతున్నానో వారందరికీ ఈ మాటలు చెప్పు. ఈ మాటలు చెప్పు. చరిత్రలో నీ పేరు కూడా నిలబడిపోతుంది. అంటే దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నిన్ను పుట్టించినాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించినాడంటే సత్క్రియల కోసం. ఈ లోకంలో నువ్వు తిని తిరిగి అల్లరి చిల్లరగా ఉండమని బ్రతకమని కాదు నిన్ను పంపించింది. నీకంటూ ఒక గుర్తింపు, నీకంటూ ఒక హిస్టరీ, అంటే నీకంటూ నువ్వు ఒక ఆలోచన, దేవునికి ఘనత తెచ్చేవానిగా బ్రతుకుతావని. కానీ దేవుని ఇష్టాలను పక్కన పెట్టి నువ్వు ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నావు కాబట్టే నీ హిస్టరీ మిస్టరీగా మారిపోతుంది. ఇంకో మాట అన్నాడు, ఎందుకంటే లోకంలో ఈ లోక జ్ఞానం ఎలాంటిది అన్నప్పుడు లోక సంబంధమైనవన్నిటిని కూడా ప్రతి మనిషి కూడా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనం, యేసు క్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే మూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గురించి అనుభవ జ్ఞానము వలనను ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసినవన్నిటినీ ఆయన మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చిన జ్ఞానము మనము ఎట్టిదో అనుభవము వలన, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం ఎట్టిదో తెలుసుకుంటున్నామన్నాడు. మనకు మహిమ గుణాతిశయములను బట్టి మనలను పిలిచినటువంటి అనుభవ జ్ఞానము వలన మనమేం తెలుసుకోవాలా? ఆయన మనలను పిలిచినటువంటి ఆ పిలుపును బట్టి యేసును గూర్చినట్టి అనుభవ జ్ఞానము వలన మీకు కృప సమాధానం. ఆ యొక్క జ్ఞానం వలన మనకేం కలుగుతుంది అన్నప్పుడు, ఆ యొక్క జ్ఞానం వలన ఏం కలుగుతుంది? కృపయు సమాధానము. కృప సమాధానం. ఈ లోకానుసారంగా నీకు కృప సమాధానం ఇవన్నీ కావాలి అంటే దేవుని యొక్క జ్ఞానం నీలో ఉండాలి. దేవుని యొక్క అనుభవము వలన, అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము వలన నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకొని నీ చిత్తాన్ని నెరవేర్చేటట్టు ఉండాలి. భూమి మీద నువ్వంటూ ఒక హిస్టరీని రాసేటట్టు ఉండాలి. ఎందుకంటే మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని, ఈ వాగ్దానం యేసుక్రీస్తు ప్రభు ఏదైతే వాగ్దానం చేసినాడో, ఇదిగో నేను క్రొత్త నిబంధన, ఇది నిబంధన రక్తం, నా రక్తంలో ఎవరైతే కడగబడినారో వారందరూ కూడా క్రొత్తగా ఉంటారు. వారందరికీ సమాధానం, భ్రష్టత్వం ఇవన్నీ కూడా పోతాయి. ఈ భ్రష్టత్వం నుండి పోయిన తర్వాత మీరు ఎలా బ్రతకాలా అన్నప్పుడు ఒక హిస్టరీ క్రియేట్ చేసేటట్టు బ్రతకాల. మీకంటూ మంచి గుర్తింపు, మీకంటూ మంచి నిర్ణయం, అంటే మీరు ఎలా బ్రతకాలి అన్నప్పుడు ఒక మంచిగా ఆలోచన చేసేటట్టు ఉండాలి. మంచిగా ఆలోచించేటట్టు, మంచిగా బ్రతికేటట్టు. యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం, నిన్ను సృజించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేసిన వాడనైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నువ్వు గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేసిన వాడైన యెహోవా సెలవిస్తున్నాడు. నాయనా, నువ్వు జాగ్రత్తగా ఉండు, పడిపోవాకు,
చెడిపోవాకు, నీ జీవితంలో నువ్వు కరెక్ట్గా ఉండు. ఎందుకంటే భయపడాకు, నేను నీకు తోడై ఉంటా. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకంటే నిన్ను ఏర్పరచుకొనిన ప్రజలు, నిన్ను ఏర్పరచుకొనినటువంటి ప్రజలు, నువ్వు అరణ్యములో పోయినా ఎక్కడ ఉన్నా నీళ్లు త్రాగడానికైనా నీళ్లు పుట్టించుతా అన్నాడు. ఆ జనులను అందరినీ కూడా పిలుచుకొని పోయేటప్పుడు అరణ్యంలో అన్ని సంవత్సరాలు మనల్ని నడిపించినాడు కదా, కానీ వాళ్ళ గుడ్డలు మాసిపోలే. హిస్టరీ కాదా? మరి చెప్పులు తెగిపోలే. హిస్టరీ కాదా? సముద్రాన్ని 2 పాయలుగా చేసినాడు. హిస్టరీ కాదా? చరిత్రలో తెలుసుకోలేవా? నీటిని రక్తంగా మార్చినాడు. హిస్టరీ కాదా? మారాను మధురంగా మార్చినాడు. హిస్టరీ కాదా? అంటే దేవుని చరిత్ర మనం ఎంతో చెప్పుకోవాలనే ఉంటుంది. మరి నీ చరిత్ర ఏది? దేవుని కుమారునిగా, కుమార్తెగా నేను స్వీకరించాలంటే నువ్వు దేవునికి మాదిరికరంగా బ్రతికితే కదా. దేవునికి మాదిరికరంగా నువ్వు బ్రతికితే కదా. మాదిరికరంగా బ్రతకాలంటే దేవుని కోసం బ్రతకాలను, దేవుని గురించి బ్రతకాల, దేవుని ఇష్టాలను నెరవేర్చేటట్టు ఉండాలను. అంటే ఆ ఇష్టాలను నెరవేర్చాలంటే దేవుని కోసం నువ్వు బ్రతికేటట్టు ఉండాలి. ఒక మాట అన్నాడు 139వ కీర్తన 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమునాయెను. ఒక్క దినము కూడా కాకముందే నిన్ను రూపించాలా అని ఆలోచించిన వెంటనే నీ చరిత్ర మొత్తం రాసేసినాడు దేవుడు అక్కడ. నువ్వు ఈ లోకానికి వచ్చిన తర్వాత నీ హిస్టరీ నువ్వు కూడా రాయాలా. నేను దేవుని కోసం బ్రతికినా, దేవుని సేవ చేస్తూ బ్రతికినా, దేవుని సేవలోనే మరణించిన, దేవుని గురించిన జ్ఞానాన్ని నలుగురికి పంచిన, అగ్నిలో నుండి కొందరినైనా లాగిన, నీకంటూ ఒక చరిత్ర ఉండాలి కదా. ఎప్పుడు నేను దాచుకున్నా ఇట్టుండద్దు. దాచుకో అట్టుండద్దు. నీకంటూ ఒక చరిత్ర ఉండాలా, నీకంటూ ఒక మంచి ఆలోచన ఉండాలా. అందుకే నువ్వు పుట్టిన తర్వాత నీకు ఒక హిస్టరీ అనేది క్రియేట్ కావాలి అంటే నువ్వు క్రీస్తుకు మాదిరిగా బ్రతకడం నేర్చుకో. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి ప్రభువా, టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. టీవీ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క హస్తాన్ని మీరు ముట్టండి. పరసంబంధమైన దీవెనలు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి, నీ చిత్తానుసారం మీరు కృపలో మనం నడిపించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.